వెల్కమ్ టు జాహ్నవి కిచెన్. ఈరోజు మనం మేతి చమన్ చేసే విధానం చూద్దామండి. మేతి అంటే మెంతికూర, చమన్ అంటే మీకు తెలిసిన కదా పన్నీర్ అండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి ఫాలో చేద్దామండి. ఆయిల్, బటర్ అండ్ గ్రేట్ చేసిన పన్నీర్ అండి, బాగా తురిగిన పన్నీరు, చాప్డ్ టమాటో, చాప్డ్ ఆనియన్, అమూల్ క్రీమ్. ఈ మెంతికూర ఒకసారి చూడండి, మెంతికూర ఆకులు తీసుకున్నాను నేను, కట్ చేసుకున్నా పర్లేదు. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టుకున్నానండి. దీనివల్ల కొంచెం చేదనేది తగ్గుతుంది, గ్రేవీలో కూడా చేదనేది రాదు. సో అందుకని పసుపు కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా హోల్ గరం మసాలా చూడండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఎలాచి, కొద్దిగా పసుపు, కొద్దిగా చాప్ కొరియాండర్ అండ్ స్లైస్ చేసిన గ్రీన్ చిల్లీస్ ఒక 2. తర్వాత క్యాష్యూనట్ ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నామండి ఆల్రెడీ. సో క్యాష్యూనట్ పేస్టు. తర్వాత మన మసాలాలు చూద్దామండి. జీరా పౌడరు, గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు, కారం, ఉప్పు, కొద్దిగా కొంచెం షుగర్ ఉంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నౌ ఇంగ్రీడియంట్స్ అని మీకు తెలిసింది. ఇప్పుడు ప్రిపరేషన్ టైం అయిందండి. ఫాలో కిచెన్. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న సిన్నమన్ చెక్క అండి చూడండి, ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఎలాచి అండి. ఇది లైట్గా జస్ట్ అలా ఉంటే చాలండి. కొంచెం బటర్ కూడా ఇందాక బటర్ చెప్పాను కదండి, కొంచెం బటర్, వేగిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ వచ్చేపాటికి ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతాయండి. లైట్గా వేసుకోండి, లైట్ గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ వచ్చినాయి చూడండి, ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ వచ్చినాయి కనబడుతున్నాయి మీకు. సో ఈ బ్రౌన్ రాగానే కొద్దిగా ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజ్ అండి, జాగ్రత్త చూసుకోవాలి ఈ స్టేజ్లో. సో దీంట్లో మనం కొంచెం చాప్ చేసిన టమాటా వేద్దాం. టమాటోస్ కూడా ఒక 3 స్పూన్స్ అండి, 3 స్పూన్ ఆనియన్, 3 స్పూన్ టమాటో. ఇది లైట్గా కుక్ అవ్వాలండి ఒక 2 మినిట్స్. 3 సెకండ్స్ అయిన తర్వాత చూడండి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ 1 స్పూను, 3 స్పూన్స్ అండి, కొంచెం గరం మసాలా లైట్గా వేసుకొని, గరం మసాలా లాస్ట్ వేయాలి, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం కారం, కొంచెం పసుపు అండి. లైట్గా ఇలా చూసుకోండి. లైట్గా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మనం అనుకున్న కొంచెం క్యాష్యూ పేస్ట్ ఉంది కదా, క్యాష్యూ పేస్ట్ అనేది వేస్తానండి. మేతి చమన్లో మాక్సిమం వెళ్ళేది క్యాష్యూనట్ అండి. సో క్యాష్యూ పేస్ట్ అనేది కొంచెం వేసుకున్నాను. కొద్ది క్యాష్యూనట్ వేసాను చూసారు కదండి. లైట్గా కలుపుతున్నాము. కొద్ది వాటర్గానే ఉండాలండి, ఎందుకంటే గ్రేవీ ఉడికే కొద్ది థిక్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ గ్రేవీ అండి. సో ఈ గ్రేవీ కొంచెం బాగా ఉడకనివ్వండి. ఒకసారి చూద్దామండి. గ్రేవీ మంచిగా ఉడికింది, గ్రేవీగా చూడండి, చాలా నీట్గా ఉడికింది. సో ఇప్పుడు గ్రేవీని మనం కొంచెం టేస్ట్ చేసుకుందామండి. దాన్ని చేసే ముందు కొంచెం చెప్పానుగా మీకు, కొంచెం షుగర్ అనేది మేము యాడ్ చేస్తున్నాను చూడండి.
షుగర్ లైట్గా షుగర్ యాడ్ చేస్తాను. మీకు గ్రీన్ చిల్లీ కూడా చెప్పానండి, కొంచెం గ్రీన్ చిల్లీ మనం కట్ చేస్తాం, అది కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. లైట్గా అలా కుక్ అవ్వనివ్వండి ఒక ఫ్యూ మినిట్స్. సో వి యాడ్ సమ్ కొరియాండర్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. గ్రేవీ అనేది చాలా దగ్గరికి వచ్చింది చూసుకోండి. దీని తర్వాత మనం ఆల్రెడీ మన బౌల్లో చూసుకుంది. సో గ్రేవీ చూడండి, కొద్దిగా ఇంత కూడా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము. సో నేను లైట్గా ఇప్పుడు మనం తీసుకున్న మేతి అండి, దిస్ ద స్టేజ్ ఇయర్ ద మేతి. ఈ మేతిని లైట్గా ఇలా పిండుకుంటే వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అనేది కొద్దిగా అవాయిడ్ చేసి, ఎందుకంటే సాల్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈ మేతిని దీంట్లో వేసుకుంటున్నాం. సో మేతి చమన్ కాబట్టి సో దాన్ని అలా వేసుకున్నాం. వేసుకొని లైట్గా కలబెట్టుకుంటామండి. ఇది ఆకులన్నీ విడిపోతాయి, నీట్గా విడిపోతాయి చూడండి. కొంచెం సిమ్లో అలా తగ్గించుకొని ఒక్క 1 సెకండ్ అండి అలా ఉడికిన తర్వాత చూసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. గ్రేవీ ఎక్సలెంట్గా వచ్చింది. సో దీని తర్వాత మనం కొంచెం పన్నీర్ వేసుకుంటున్నామండి. చూడండి, మనం ఆల్రెడీ తురిగిన పన్నీర్ వేసుకుంటే ఇన్ ద సేమ్ టైము మనం కొంచెం క్రీమ్ కూడా వేసుకోవాలి, అమూల్ క్రీము. దీని తర్వాత మనం కొంచెం పన్నీర్ వేసుకుంటున్నామండి. చూడండి, మనం ఆల్రెడీ తురిగిన పన్నీర్ వేసుకుంటే ఇన్ ద సేమ్ టైము మనం కొంచెం క్రీమ్ కూడా వేసుకోవాలి, అమూల్ క్రీము. చూడండి, పన్నీర్ కూడా అలా కలుపుతున్నాము. పన్నీర్ కలుపుతూ లైట్ క్రీమ్ వేసుకుంటున్నాము. చూడండి, ఎక్సలెంట్గా వచ్చింది. కలర్ కానీ ఏమైనా కానీ ఇట్స్ లుకింగ్ అమేజింగ్ అండి. ఒక్క 2 మినిట్స్ కొంచెం మీరు మంట పెట్టుకుంటే ఎక్సలెంట్ అండి. మేతి చమన్ రెడీ అవుతుంది. ఒకవేళ మీకు కొంచెం స్పైసీ కావాలి, ఇంకేమైనా కావాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ కొంచెం చిల్లీ పౌడర్ అనేది మీరు యాడ్ చేసుకోవడం ఉంటుంది. కానీ మేతి చమన్ ఎప్పుడు కూడా లైటిష్ రెడ్ కలర్లో ఉంటుంది. కొంచెం చిల్లీ పౌడర్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. జస్ట్ ఫైనల్గా యాక్చువల్గా మన ఆంధ్రాలో వచ్చేపాటికి అందరూ స్పైసీ అనేది ఎక్కువ తింటారండి. నార్త్ సైడ్ మొత్తం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి. సో అందుకని నార్త్ సైడ్ ఏంటంటే కొంచెం ఇది వేయరు, మనం ఏంటంటే కొంచెం స్పైసీనెస్ యూజ్ చేస్తాం. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అలా కుక్ చేయండి. చూడండి, మనం ఆల్రెడీ మంచి తిక్కు వచ్చేసింది మనం ఉడికిన తర్వాత. ఇప్పుడు దీంట్లో కొంచెం లాస్ట్ స్టేజ్ దిస్ వన్, కొంచెం కొరియాండర్ అలా వేసుకోండి. లైట్గా కొరియాండర్ కూడా వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. మేతి చమన్ రెడీ అండి. ఇప్పుడు నా ప్లేట్ ప్రెజెంటేషన్ టైం అవుతుంది. చూడండి, అంత తిక్కుగా ఉంది. మేతి చమన్ రెడీ. ఈ పన్నీర్ కూడా మీకు కనపడుతుంది కదా, గ్రేట్ చేసిన పన్నీరు. అండ్ ఇది స్పైసీ కొంచెం కావాలనుకుంటే లైట్గా తిక్ చేసుకోండి. ఇది ఒక్కొక్క రాజు ఒక్కొక్క స్టేజీగా ఉంటుందండి. ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉందండి. ఫ్లేవరు మనం ఏమీ లేదండి దీంట్లో, ఓన్లీ క్యాష్నట్, ఆనియన్, టమాటో పేస్ట్ అండి ఇది పన్నీర్కి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాను. నౌ ద ప్రెజెంటేషన్ టైం అయిందండి. చూడండి, కొంచెం ఒక్క నిమిషం ఉంటే మీకు ఈ గ్రేవీ అనేది కూడా కొంచెం తిక్కుగా అనిపిస్తుంది. దాని లైట్గా గార్నిష్ అనేది మనం ఇచ్చుకోవచ్చండి. ఇలాగా ఒక స్పూన్ తీసుకొని జస్ట్ అలా గార్నిష్ అంటే కూడా నీట్గా మీకు అలా కనిపిస్తుంది. మేతి చమన్ రెడీ అండి.